రెండు వందనాలు ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తున్నానండి. దేవుని వాక్యములో నుండి ఓ చిన్న వర్తమానాన్ని మనం ఉదయకాలం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనాన్ని మన ధ్యానాంశం కొరకు ఒక పర్యాయం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వచనాలు. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం కొనసాగిస్తూ ఈ 6వ అధ్యాయంలోనికి వచ్చారు. ఆయన అనేక విషయాలను ప్రజలకు చెబుతూ తనను అనుసరించే బిడ్డలు ఎలా ఉండాలో యేసయ్య చెబుతున్నాడు. దీన్ని క్రైస్తవ నీతి శాస్త్రం అన్నారు. గమనించండి, నేను చదువుతున్నాను, ఒక పర్యాయం ఆలకించండి. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పు తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగలిదరు. పరలోకమునందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలు. నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయం ఉండును అని యేసు ప్రభువు చెప్పారు. మీరు జాగ్రత్తగా వింటే యేసయ్య వాక్యములో ఉన్న ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభువు వారు ఏమన్నారంటే, మీ కొరకు ధనమును సమకూర్చుకొనవద్దు. ఈ భూమి మీద ధనాన్ని సమకూర్చుకుంటే అవి చిమ్మటలు పడతాయి, తుప్పు తింటది, దొంగలు వచ్చి కన్న వేస్తారు. అది నీ సొత్తుగా నిలబడదు. నువ్వు సంపాదించింది కడవరకు ఉండిద్దని గ్యారెంటీ లేదు. అయితే స్థిరమైన ధనాన్ని సంపాదించండి. అదేమిటంటే పరలోక ధనము. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ రోజు మన ఆలోచన ఏంటంటే, భూమి మీద ధనము సంపాదించుట, పరలోకములో ధనము సంపాదించుట. మీరు నన్ను అడగాలి, మాస్టర్ గారు, ఈ భూమి మీద ఏ మనిషి అయినా ప్రయాసపడే దేనికోసం? లక్ష్మి గారు, తల్లి గారు, దేనికోసం అంటే డబ్బు కోసమే కదండి. జానడు పొట్ట నింపటానికే కదా. ఉదయం నుంచి సాయంకాలం వరకు మానవుని ప్రయాసలన్నీ కూడా నోటికే, నోటి కొరకే. ఎందుకు పొలానికి వెళ్తున్నారండి? పొలానికి వెళ్ళకపోతే ఎవరు పెడతారు? పాస్టర్ గారు. ఒక తల్లి గారిని అన్నది, అమ్మ 2 రోజులు ఉపవాస కోటాలు ఏర్పాటు చేస్తున్నాం, కొంచెం ప్రార్థనకి అటెండ్ అవ్వండి అమ్మ అంటే, యేసయ్య తెచ్చి కడతాడు ఇంత డోక్రా అన్నా. నన్ను డైరెక్ట్ గా అడిగారండి. అంటే ఇండైరెక్ట్ గా ఏమంటావు, నువ్వు ఇస్తే నేను ఉంటా. యేసు ప్రభువు వారి యొక్క ఆలోచన, ఆయన ఎందుకు ఈ మాట చెప్పాడో గమనించాలి. ధనము సంపాదించడం అనేది అది తప్పని వాక్యం చెప్పదు, సమకూర్చుకోవటం తప్పని వాక్యం చెప్పదు. కాకపోతే దేవుడు, డబ్బు, ఈ రెండిట్లో దేనికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తావు, దేనికి ప్రాముఖ్యత ఇస్తావు? నీ హృదయం ఎక్కడుందో, నీ ధనము ఎక్కడుంటే నీ హృదయం అక్కడే ఉంటుంది. నీ ధనము ఎక్కడుందో నీ హృదయం అక్కడే ఉంటది. యేసయ్య అన్నాడు, భూలోకములో ధనము, పరలోకములో ధనము సంపాదించటం రెండు వ్యత్యాసం. భూలోకములో ధనము సంపాదించటం, పరలోకములో ధనము సంపాదించటం. ఈ భూలోకంలో ధనం ఎలా సంపాదించాలో మనిషికి తెలుసు, కానీ పరలోకంలో ధనాన్ని ఎలా సంపాదించాలో మనలో ఎంతమందికి తెలుసు? ఏమండి, నేను మాట్లాడుతున్నాను చూడండి. మీ కొరకు, మీ బిడ్డల కొరకు కొన్ని ఆస్తులను మీరు సమకూర్చారు, కానీ నిత్యత్వములో నీ కొరకు ధనాన్ని సమకూర్చుకోవటం ఏ రోజైనా నేర్చుకున్నావా? అక్క, ఎంత వేసావు? పరలోక బ్యాంకులో ఎంత వేసావండి మీరు డబ్బులు? పరలోక బ్యాంకులో నీ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత గమనించారా? ఒక యేసయ్య అన్నాడు, భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకుంటున్నారు కదా, అవి దొంగలు తీసుకెళ్తారు. గమనించారా? మొన్న ఒక ఆమె పెళ్లికి వెళ్తా, అక్క గురిపాళ్ళు జరిగిన విషయం, పెళ్లికి వెళ్తా మేడ నిండా బంగారం వేసుకుని వెళ్ళింది. దొంగలు ఎక్కడ ఉంటారండి? వాళ్ళు ఏమన్నా కరుడు కట్టినట్టు మేసాలు తలావును పెట్టి కర్కౌశంగా ఉంటారా? అలాగుంటారా? స్టైల్ గా ఉంటారు. తిక్కు చేసి అఫీషియల్ గా ఉన్నారు. చూశారు, మెల్లో బంగారం బాగానే ఉంది, రేట్లు కూడా బాగానే పెరిగినాయండి, బంగారం కొనే పరిస్థితి లేదు. వాళ్ళు ఏం చేశారు? ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళు పెందలాడు రావచ్చు కదండి, ఎచ్చులకు పోయి 1 గంట దాకా
ఈ 1 గంట దాకా వాళ్ళ కోసం కాపు కాశాడు. వస్తున్నారు బండి మీద, మెడలో చైన్ లాక్కొని వెళ్ళిపోయాడు. ఆ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు సరేనమ్మా మేము ఎంక్వైరీ చేస్తామన్నారు. ఎంత మట్టి తెగల. మీరు చెప్పండి, దొంగతనం చేశారా? డబ్బు నిలబడిందా? యేసయ్య అదే చెబుతున్నాడు, భూమి మీద నీ ధనమును దొంగలు దొంగలిస్తారు, అది తుప్పు పట్టింది, చెదులు పట్టిపోతది, చిమ్మటలు పడతాయి. అయితే పరలోకములో ధనాన్ని ఉంచండి, దాన్ని దొంగలించే వాడే ఉండడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ఈ రోజు మనం ఆలోచించాల్సిన ఆలోచన, భూమి మీద ధనాన్ని మనం ఎలా సమకూర్చుకుంటున్నామో, ఎందుకు డబ్బును సంపాదిస్తున్నామండి? ఎందుకు ధనాన్ని సమకూర్చుకోవాలంటే నెమ్మదిగా సమాధానముగా బ్రతుకుతూ భూమి మీద ఉన్న నీ యొక్క నిత్యావసరాలన్నిటిని తీర్చుకున్నటకు ధనమును మనము సమకూర్చుకుంటున్నాం. అయితే పరలోక ధనాన్ని అంతమంది సమకూర్చుకున్నారు. ఈ ఉదయకాలం పరలోక ధనాన్ని ఎలా సంపాదించాలో నేను ఒక 2-3 సంగతులు చెబుతాను, జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా వినాలి. భూమి మీద ధనం, పరలోకంలో ధనం. ఏమండి? భూమి మీద ధనవంతులైన వారు పరలోకానికి చేరరు గాని పరలోకములో ధనమును సంపాదించడం నేర్చుకోండి అన్నాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి. మీ అందరికీ ఒక మంచి వర్తమానం ఈ ఉదయకాలం చెబుతాను. చాలా పర్యాయాలు మీరు ఆలోచిస్తే దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, కొందరు రాబో జన్మలో ఏదో ఒకటి మాకు మేలు జరగాలనే ఆలోచనతో వారి సంపాదన అంతటిని రాబో జీవితాని కోసం ఉంచాలని లోపల దాచిపెట్టి వాటిని భద్రం చేసి చాలా మంది చచ్చిపోయారు. గమనించారండి? మీకు అర్థం అవటానికి ఒక మాట చెబుతాను. లంకె మిందల పేరు విన్నారా? ఏమండి? తల్లిగారు శంచమ్మ గారు విన్నారండి? అంటే ఎందుకు ఇవన్నీ? రాబో కాలంలో నేను మరొక జన్మలో పుడితే ఆ డబ్బు నాకు ఉపయోగపడిద్దని మానవుడు మితిమీరిన ఆశ కలిగిన వాడై, అత్యాశపరుడై వాటిని గురించిన అన్వేషణ చేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, భూమి మీద మానవుడు ధనము సంపాదించటం తప్పు కాదు, కానీ దేవుని కన్నా డబ్బును ఎక్కువగా ప్రేమించకూడదు. అర్థమైందండి? సంపాదించటం అనేది అవసరాని కోసం ఉండాలి, కానీ అది వ్యసనంగా మారకూడదు. కొంతమంది చూడండి, నిరంతరం అదే ధ్యాసలో ఉంటారు, నిరంతరం అదే పనిలో ఉంటారు. చివరికి ఆరోగ్యం క్షీణించిపోయి ఒక్క దెబ్బ తగిలింది అనుకోండి, నీ డబ్బు ఎట్టిపోతుంది. చెప్పరండి. ఇప్పుడు దేవుడు డైరెక్ట్ గా వచ్చి, ఏమండి వెంకట్రావు గారు, నీకు ఒక 100 కోట్లు డబ్బు కావాలా, ఆరోగ్యం కావాలా అని దేవుడు 2 ఆప్షన్లు పెడితే ఏం కోరుకుంటాడు? ఆరోగ్యం ఉందండి, ఒక పిల్ల వేసుకొని ఉండొచ్చు, డబ్బులు అన్ని చూస్తే కోట్ల రూపాయలు సంపాదించే వ్యక్తి అనారోగ్యములకు పాలైతే వాడి ఆస్తి వాడికి అక్కరకు రాదండి. వాడి ఆస్తి వాడికి అక్కరకు రాదు. గమనించాల్సిన విషయం చెబుతున్నాను. పరలోక ధనాన్ని ఎలా మనము సమకూర్చుకోవాలి? పరలోకములో నీ ధనమును సమకూర్చుకోమని యేసయ్య చెప్పాడు. భూమి మీద ధనమును కూర్చుకోవటం వల్ల అది చిమ్మటలు కొడతాయి, తుప్పు పట్టిపోతుంది, దొంగలు దొంగతనం చేస్తారు. అయితే పరలోకములో ధనాన్ని సమకూర్చుకోవాలి. ఎలా పరలోకంలో ధనాన్ని మనం సమకూర్చుకోవాలి? ఒక 2-3 సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదవగలిగితే, పరలోక ధనాన్ని సమకూర్చుకోవటానికి యేసయ్య చెప్పిన మార్గం. 19వ అధ్యాయం 21 నుండి కొన్ని విషయాలు చదువుతున్నాను, గమనించండి. అందుకు యేసు ప్రభువు అన్నాడు, పరిపూర్ణుడగుటవు నీవు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకు అప్పుడు పరలోకమునందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. అయితే యవనస్తుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడి వెళ్ళిపోయినాడు. ఒకానొక రోజున యేసయ్య దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి, అయ్యా, నిత్య రాజ్యానికి వారసుడు అవటానికి నేనేం చేయాలి? నిత్య రాజ్యములోనికి, ఆ పరలోక పట్టణానికి, నిత్యత్వములోనికి నేను వెళ్ళాలంటే ఏం చేయాలని యేసు ప్రభుని అడిగాడు. యేసు ప్రభు అన్నాడు ఆయనతో, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు,
దొంగలించొద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపు అనునవి అని చెప్పాడు. అంటే ఇవన్నీ నువ్వు చేస్తే ఆ నిత్య రాజ్యములోనికి నువ్వు వెళ్ళిపోతావు అని ఆ యవనస్తుడికి చెప్పాడు. ఆ యవనస్తుడు ఎవరు అంటే బాల్య దినముల నుండి దేవుని మీద ప్రేమ కలిగిన వ్యక్తి. నరహత్య చేయలా, గమనించండి, వ్యభిచారం చేయలా, దొంగలీలా, అబద్ధ సాక్ష్యం, గమనించారా? సత్యం కన్నా అబద్ధాన్ని తొందరగా నమ్ముతారు. వాస్తవం అంటారా కాదంటారా? ఇప్పుడు మేము ఇక్కడ పరిచయం ఇచ్చినప్పుడు తల్లిగారు రావుల అమ్మగారు అన్నారు, అయ్యా నాకు దేవుని యొక్క ప్రత్యక్షత వెలుగు అక్కడ కనపడుతుంది అన్న. ఎంతమంది దాన్ని బాగా నమ్మారో మీరు చెప్పండి అమ్మా. ఎంతమంది నమ్మారు? చేతులు ఇంకొంతమంది అంటున్నారు. అంటే అర్థం చెబుతున్నా చూడండి. అంటే దీనిలో కూడా డౌట్, ఎందుకంటే అది మనిషికి సత్యం, అది వాస్తవం. లేకపోతే ఇక్కడ చేయబడిన ప్రతి ప్రార్థన ప్రభు వింటున్నాడు. ప్రతి ప్రార్థనకు సమాధానాలు వస్తున్నాయి. ఆ తల్లి గారికి దేవుడు ఆ ప్రత్యక్షత ఇచ్చారు. ఎక్కడ ఎంతలా పోమండి, ఎంత పొడుగునుందనగానే దాన్ని నమ్మే. ఏది తొందరగా పనిచేస్తుందంటున్నారు మానవుని హృదయంలో? అసత్యం మనిషి హృదయంలో తొందరగా పెరిగింది. సత్యం మనిషి మనసులోకి రావటం కష్టం. చెడు మాట విస్తరించినంత వేగంగా మంచి మాట వెళ్ళదు. మంచి ఈ రోజు ప్రజల్లో పలకటం అనేది కష్టం అండి. రోజులు చాలా కఠినమున్నాయి తెలుసండి. జీవితం అంటే మాటలు కాదు చెల్లెమ్మా, ఇది మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా. ఇవి మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా. జీవితం అంటే మాటలు కాదు చెల్లెమ్మా. నమ్ముకున్నాడు యేషోబు, అమ్ముకున్నారు అన్నలు. నమ్ముకున్నాడు ఏశావు, మోసగించాడు యాకోబు. ఈ అన్నల నమ్మే కంటే, ఈ అన్నల నమ్మే కంటే అన్న యేసుని నమ్ముకో. రాజ్యము నీదేలుకో, పరలోకము రాజ్యం చేరుకో. జీవితం అంటే మాటలు కాదు చెల్లెమ్మా, ఇవి మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా. స్తోత్రం చెబుతాడు. నమ్ముకున్నాడే మోసం చేశాడు, నమ్ముకున్న వాళ్ళే ఒమ్ము చేశారు, నమ్ముకున్న వాళ్ళు అమ్ముకున్నారు. అందరికన్నా యేసయ్యను నమ్ముకోవటం శ్రేష్టకరం. చప్పట్లు కొట్టి యేసయ్యను గణపరచుదాం. ఆయనను నమ్ముకుంటే ఆయన ఎన్నడూ వదిలిపెట్టడు. గమనించారా? ఆ యవనస్తుడు యేసయ్య దగ్గరకు వచ్చి అన్నాడు, నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలన్నాడు. బాబు, నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగలొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదండి. గుర్తుపెట్టుకోవాలి, ఒక వ్యక్తి మీద నిష్కారణమైన నిందల వేయటం అనేది దైవ ఉగ్రతకు కారణమవుతుంది. అబద్ధ సాక్ష్యం పలకవద్దు. తల్లిదండ్రులను సన్మానించకపోయినా, గమనించండి, తల్లిదండ్రులను దూషించినా కూడా వాడు దేవుని ఉగ్రతకు ఖచ్చితంగా లోనవుతారు. మనము భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. బైబిల్ ఏం చెప్పిందో చెప్పనా? తల్లిదండ్రులను దుఃఖపరచు వాని కళ్ళు లోయకాకులు చిప్పికొని తింటాయి. తన తండ్రిని తల్లిని దూషించు వాని దీపం కారు చీకట్లో ఆరిపోతుంది. అంటే ఎవడైతే తల్లిదండ్రులకు అవిధేయత కలిగి, తల్లిదండ్రులను ఇష్టానుసారంగా మాట్లాడుతూ, తల్లిదండ్రులను మీద వాదనకు దిగి వారిని ఇబ్బంది చేసి కొట్టడం కూడా చేస్తాడో, వాళ్ళు తల్లిదండ్రుల కన్నా ముందే కాలం చెల్లిస్తారు, ముందే చచ్చిపోతారు. ముందే వాడి దీపం ఆరిపోయిందంటే వాడు ప్రాణం పోయిద్దని అర్థం. ఆ యవనస్తుడికి యేసు ప్రభు వారు చెప్పాడు, బాబు, నీవు నిత్య రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నావా? అయితే వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిని తండ్రిని సన్మానించుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు.
ఆ యవనస్తుడు అన్నాడు, యేసయ్యా అవన్నీ నేను బాల్య దినము నుండే చేస్తున్నాను అన్నాడు. అంటే బాల్య దినము నుండే దేవుని ప్రేమ, దేవుని వాక్యం ఎరిగిన యేసు ప్రభు వారు అన్నాడు, బాబు నీవు అన్ని విషయంలో పర్ఫెక్ట్ గా ఉన్నావు, కానీ ఒకటి లోపం ఉంది. ఆ ఒక్కటి ఏమిటంటే నీవు పరిపూర్ణుడు అవ్వడానికి నీ దగ్గర ఉన్న ఆస్తి చాలా ఉంది కదా, ఆ ఆస్తిని అమ్మి పేదలకు సహాయం చేయమని యేసయ్య చెప్పాడు. ఆస్తిని అమ్మి పేదలకు సహాయం చేయము, అప్పుడు పరలోకములో నీకు ధనము కూడిద్దని యేసయ్య చెప్పాడు. స్తోత్రం చెప్పండి. అంటే అర్థం ఏంటో అనుకుంటున్నారు? ఒక 100 బస్తాలు ఉన్నాయండి, సంవత్సరంలో ఒక 10 మందికి అన్నం పెట్టగలిగితే అంత బాగుంటుంది. దేవుని ప్రేమను బట్టి 10 మందికి ఆహారం పెట్టగలిగితే ఏముంటది? మీకు తెలుసండి, లోకంలో ఒక నానుడు ఉంది, అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది. ఎందుకంటారు? వాడు ఎంత తిన్నా ఎంతేగా తినేది, కడుపు నిండిన తర్వాత అంటాడు, అమ్మ తల్లి గారు కడుపు నిండా అన్నం పెట్టారు, అది సంతృప్తి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడంటే, బీదలను కనికరించువాడు ధన్యుడు, వారు యెహోవాకు అర్పించినవారు. ఈ సమాజంలో ఎందుకు నిన్ను దేవుడు ధనవంతుడుగా ధనవంతురాలుగా ఉంచారంటే, అదే సమాజంలో పేదలు కొందరు ఉన్నారు, వారికి నీవు దయగలిగిన హృదయము కలిగి వారి ఆకలి కొరకు చేతులు చాచగలిగితే అది పరలోకములో డబ్బును సమకూర్చుకోవటానికి మార్గం. స్తోత్రం చెబుతారా? ఈ పని అంతమంది చేసి, అందుకని మన పరిచర్యలో ప్రతి సంవత్సరం సాధ్యమైనంత వరకు కొందరు నిరుపేదలకు వస్త్రాలు పంచుతాం. సంవత్సరంలో ఒక్క పర్యాయమైన మనం ప్రతి సంవత్సరం తింటున్నాం కదండి, సంవత్సరంలో ఒక్కరోజు 10 మందికి భోజనం పెట్టగలిగితే వాడు కడుపు నిండా తిని ఎంత చక్కటి ప్రేమతో అంటాడమ్మా తల్లి గారు దేవుడు దీవించాలి, ఆ తల్లి గారు నా కడుపు నింపారని. యేసయ్య అన్నాడు, ఆ యవనస్తులు చూసి నీ ధనాన్ని అమ్మి ఆ పేదలకు సహాయం చేయంటే ఆ వ్యక్తి అన్ని బాగానే ఉంటాయి. మందిరానికి వస్తాడు, ప్రార్థన చేస్తాడు, వ్యభిచారం చేయుడు, దొంగతనం చేయుడు, నరహత్య చేయుడు, అబద్ధ సాక్ష్యం పలకడు, తల్లిదండ్రులను కూడా బాగానే చూసుకుంటాడు, అందరితో ప్రేమగా ఉంటాడు, కానీ పిల్లికి బిచ్చం పెట్టడు. అది సంగతి. అమ్మా అర్థమండి? వింటున్నారు ఈ మాట? వినండి, వాక్యం విని తర్వాత చదువుతున్నా. అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటి, కారణం ఏంటంటే నేను మరలా చదువుతున్నాను, గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది జీవితాలలో చాలా మంది యొక్క ఆలోచన విధానం ఎలాగుంటదంటే, ఇతరులకు పెడితే మాకున్నది తరిగిపోతుందేమో అన్న భావన ఉంటది. యేసయ్య అన్నాడు, పరలోకంలో నీకు డబ్బు కావాలంటే, పరలోకంలో నువ్వు గొప్పగా ఉండాలంటే కొద్దిగా సంవత్సర కాలం అంతటిలో ఒక్కసారైనా ఒక 10 మందికి, ఒక ఇద్దరికి స్తోమత కలిగి, ధనవంతులే కాదు సంఘములో ఉండే మీరందరూ చేయాల్సిన పని. నేను మరలా చూస్తున్నాను, ఒక్కలకైనా భోజనం పెట్టామా? ఒక పేదోడికైనా అన్నం పెట్టామా? 360 రోజులు 65 రోజులు మనం తింటున్నాం. ఒక్క రోజు మనం తినే ముద్దలో ఒక ముద్ద పెట్టగలిగితే అది పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవటం. ఆ ధనవంతుడు అన్ని బాగానే ఉన్నాయి, కానీ దేవుడు ఆ మాట చెప్పినప్పుడు యేసయ్య అతనికి వ్యసనం కలిగిందంట. అది చాలా ఇబ్బందిగా ఉంది. ఏమండి గమనించారా? నన్ను బాగా గమనించాలి. ఒక రోజు ఒక సంవత్సరం ఒక అక్క వచ్చింది, పాస్టర్ గారు ఈ సంవత్సరం చీరలు ఇవ్వట్లేదా అన్నది. ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందిగా ఉందమ్మా, ఇవ్వట్లేదు అన్నారు. అదేందండి, ఎప్పుడుండే ఇబ్బందిలేండి, ఆడ అప్పు తెచ్చేయండి చీరలు అన్నాను. ఎవరు వీళ్ళండి? ఎలాంటి వ్యక్తులు వీరు? దేవుని సన్నిధిలో దేవుని యొక్క పని కొరకు, దేవుని కొరకు ఆయాసపడేవారు. ఇవ్వాలి అంటే దేవుని పరిచర్యకు ముందుకు రావాలంటే ఆయాసంతో నింపబడి ఉంటారు. గమనించారండి? ఏ రోజైనా మీరు ఆలోచించండి, మేము దేవుని సేవకుల కోసం ఆలోచిస్తున్నాం అని మీలో ఎంతమంది చెబుతారు? ఏ రోజైనా ఒక్క రోజైనా కూర్చున్న మీకు నేను నా హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను, పాస్టర్ గారి గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు మీలో? తల్లి గారు ఆలోచించారు ఒకరోజు. ఆమంది, అయ్యా నువ్వు ఎంత దూరం నుంచి వస్తున్నావు, మేము ఇచ్చే పెట్రోల్ కూడా రావు. వాస్తవాన్ని సంగతి విషయం ఏంటంటే, పరలోకంలో మనము డబ్బును సమకూర్చుకోవాలంటే భూమి మీద దేవుని నామ నిమిత్తం డబ్బును ఖర్చు చేయాలి. ఇది మొదటి విషయం.
ఎప్పుడైతే నీకు కలిగిన దాన్ని ధర్మము చేయగలుగుతావో, సహృదయము కలిగి ఆ పేదలకు నువ్వు ఇవ్వగలుగుతావో, అది ఎంతో ఆశీర్వాదం అండి. తెలుసా మీకు? ఎంతో మంది అనాథ పిల్లలను పోషించిన వ్యక్తులు ఉన్నారు. ఎంతో మంది నిరుపేదలైన వారిని ఆశ్రయించిన వారు ఉన్నారు. ఈ భూమి మీద సహృదయం కలిగి, దయాహృదయము కలిగి పేదలను చూసినప్పుడు వెనుదీయక, చేతిని వెనక్కి తీయక ఇచ్చిన వారు కూడా ఉన్నారు. చాలా మంది ఉన్నారు. కానీ మనుషులు దేవుని ప్రేమను బట్టి ఒక వ్యక్తి నీకేమైనా సహాయం చేస్తే దానికి ఏం చేయాలంటే కృతజ్ఞత. చెప్పండి, ఏముండాలి? కృతజ్ఞత. ఒకవేళ తల్లి గారు సహాయం చేస్తే ఆమెకి ఏం చెప్పాలంటే, అమ్మా నీకు వందనాలు, థ్యాంక్స్ అమ్మా, మీరు సహాయం చేశారు అని మనస్ఫూర్తిగా దేవుని బట్టి థ్యాంక్స్ గివింగ్ చెప్పాలి. ఏ సహాయాన్ని నువ్వు పొందినా, ఎలాంటి సహాయాన్ని పొందినా ఆ వ్యక్తి నువ్వు దేవుని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఆ వ్యక్తికి కూడా కృతజ్ఞత కలిగి ఖచ్చితంగా ఉండాలి. మొదటి విషయం ఏంటంటే, పరలోకములో మనము ధనాన్ని సమకూర్చుకోవాలంటే అమ్మా ఏం చెయ్యాలి? ధర్మము చేయటం నేర్చుకోవాలి. ఇది మొదటి మాట. ఎప్పుడైతే మనము ధర్మము చేయుట అనేది మనము నేర్చుకుంటామో, ధర్మము చేయుట అనేది ఎప్పుడైతే మనకు అలవాటు అవుతుందో, మనలో యేసయ్య ప్రేమ ఉందని అర్థం. స్తోత్రం చెబుతారు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మరొక విషయం దేవుని వాక్యంలో నుండి మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 12వ అధ్యాయం 33వ వచనాన్ని గమనిస్తే అక్కడ యేసయ్య మరొక మాట చెప్పాడు. పరలోక ధనాన్ని ఎలా మనం సమకూర్చుకోవాలి, పరలోక ధనాన్ని సమకూర్చుకోవటానికి మరొక మార్గాన్ని యేసయ్య అక్కడ చెబుతున్నాడు. 12వ అధ్యాయం లూకా సువార్త 33వ వచనాన్ని చూడండి. ఏముందండి? మీకు కలిగిన అమ్మి ధర్మము చేయుడి, పాతగిలిగిన సంచులు పరలోకమునందు అక్షయమైన ధనమును సంపాదించుకోడి, అక్కడ దొంగరాడు చిమ్మెట కొట్టదు. మీ ధనం ఎక్కడుండునో అక్కడనే మీ హృదయము ఉండును. యేసయ్య చెప్పిన మరొక మాట ఏమిటంటే, ఒక మనిషి పరలోక ధనాన్ని సమకూర్చుకోవటానికి ధర్మ కార్యాలు చేయాలి. ఏం చేయాలంటే ధర్మ కార్యాలు, మర్చిపోవద్దు. ధర్మ కార్యాలు చేయటం నేర్చుకోవాలి. సత్క్రియలు చేయటం నేర్చుకోవాలి. 3 విషయాలు చెబుతున్నా. ఒకటి, ధర్మం చేయటం నేర్చుకోవాలి, సత్క్రియలు చేయాలి. సత్క్రియలు అంటే మంచి కార్యములు, దేవుని ప్రేమను బట్టి మంచి కార్యములు చేయటం నేర్చుకోవాలి. దేవుని మనస్సును బట్టి మంచి కార్యములు చేయటం నేర్చుకోవాలి. ఇంకొక విషయం చెబుతాను, గమనించండి. పరలోకములో మనము ధనము సంపాదించాలి అంటే విశ్వాస జీవితం చాలా ప్రాముఖ్యం. ఏముండాలండి? మాట్లాడరేంటి? ఒకటి, ధర్మం చేయాలి. రెండవది, సత్క్రియలు చేయాలి. మూడవ విషయం ఏంటంటే దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచాలి, ధనము మీద. డబ్బు ఎవరిచ్చేదండి? మాట్లాడరండి. డబ్బు ఎవరిచ్చేది? దేవుడే కదా. ఇప్పుడు డబ్బు ఇచ్చేవాడి మీద నమ్మకం ఉంచాలా, డబ్బు మీద నమ్మకం ఉంచాలా? అంతే కదండి. బైబిల్లో ఏముంటదంటే, పేదలైన మీరు ఈరోజు వస్త్రాలు లేకపోవచ్చు, దరిద్రమైన స్థితిలో ఉండొచ్చు. అన్నిటికంటే విలువైనది నీ విశ్వాసం, అన్నిటికంటే బలమైనది నీ నమ్మకం. దేవునికి నమ్మకంతో చేయాలండి. కంటికి కనపడే దాని మీద మన విశ్వాసం ఉంచాం. విశ్వాసం అంటే నిరీక్షణ కలిగిన వాటి యొక్క వస్తువుల యొక్క నిజ స్వరూపము మీద మన ఆలోచన ఉంచాలి. నిరీక్షణతో చేయాలి. ఈ రోజు చేసిన పని రేపటి దినం కొరకు అని నీవు ఆలోచన కలిగి ఉండాలి. నీ ఆలోచన ఎలా ఉండాలంటే, నేను పేదలను దేవుని పనికి, దేవుని యొక్క సేవకుల కొరకు నేను చేసినవి నేను అనుభవించకపోయినా మీరు నా బిడ్డలు అనుభవిస్తారు అన్న నిరీక్షణ. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, మరలా మీకు చెబుతున్నాను, గుర్తుంచుకోవాలి. మా నాన్నగారు సేవకుడు కాదు, మా తాతగారు కూడా సేవకుడు కాదు, మా నాన్న మా తాతలు ఎవరు సేవకులు కాదు. మా అమ్మమ్మ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానమునకు ప్రతి ఏటా వెళ్ళి అక్కడికి వెళ్ళి మొక్కుబడి చెల్లించుకొని నున్నటి గుండులతో తిరిగి వచ్చే ఆ పరిస్థితుల్లో మా వాళ్ళు ఉండేవారు.
అందుకని మా అమ్మమ్మ వారి పేరు గాని, మా తాతగారి పేరు గాని, మా మేనమామల పేర్లు గాని అందరి పేర్లు వెంకన్న పేర్లే. అంటే వెంకాయమ్మ, అయ్యన్న, వెంకయ్య, వెంకట్రావు, ఇవే పేర్లు అవన్నీ కూడా. అయితే గమనించాలి క్రీస్తునందు ప్రియులారా, ప్రభు మహాకృపను బట్టి మేము యేసు ప్రభుని తెలుసుకోవటం జరిగింది. అయితే దేవుడు ఆలోచన ఎలాగుంటదంటే, మనం నేర్చుకోవలసిన ఒక మంచి పాఠం చెబుతాను నేను, గమనించండి. ఒకటి, ధర్మము చేయటం అనేది పరలోకంలో డబ్బును సంపాదించుకోవటం. రెండవది, సత్క్రియలు చేయాలి. ఏం చేయాలండి? మంచి పనులు చేయటం నేర్చుకోవాలి. చెడు కార్యం కాదు, 10 మందిని నాశనం చేసే పని కాదు, 10 మందికి ఉపయోగపడే పని, ఏదో ఒక పని, దైవ సంబంధమైన పని. గమనించారా? ఇప్పుడు దేవుని ఆలయం ఇక్కడ ఏర్పాటు చేయబడింది. ఇక్కడ ఏర్పాటు చేయటం ద్వారా కొన్ని కుటుంబాలకు దేవుడు మేలును జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి ఇదేంటంటే, ఆలయ నిర్మాణం అనేది మంచి పని. ఇది చెడ్డ పని కాదండి, ఇది స్వార్థముతో చేసేది కాదు, మంచి పని. ఏదో ఒక మంచి పని, నిలిచిపోయే పని నీవు నేను చేయాలి. ఏదో ఒక మంచి పని రాబో తరముల వారికి సమృద్ధిగా వారు విస్తరించడానికి మంచి పని ఏదో ఒకటి చేయాలి. నేను ఒక మాట చెబుతాను, గమనించాలి. మనిషి చచ్చిపోయిన భూమి మీద సజీవంగా నిలబడేది ఏమిటంటే మంచి పేరు. స్తోత్రం చెబుతారా? నమ్మినోళ్ళు గట్టిగా చెప్పండి. మనిషి చచ్చిపోయిన పేరు చచ్చిపోదు. అవునండి, మనిషి చచ్చిపోయినా వారు చేసిన మంచి అనేది ఎప్పుడు నిలిచే ఉంటది. ఎన్ని వేల సంవత్సరాలు వచ్చినా అదిగో ఆ ప్రాంతం, ఆ పని ఫలానాయన చేశాడండి, ఫలానాయన ద్వారా జరిగిందండి, ఫలానాయన ద్వారా ఇలా జరిగిందని ఆనాటి కాలం గురించి ఖచ్చితంగా తరాలు చెప్పుకుంటాయి. బైబిల్లో జాగ్రత్తగా మీరు చూడాలి. దేవుని మీద సంపూర్ణ విశ్వాసం ఉంచి దేవుని పరిచర్య చేయాలి. దేవుని పని కొరకు, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు నీ వంతు సహాయం ఎప్పుడు చేస్తూ ఉండాలి. ఆ పేద విధవరాలు దేవాలయానికి వచ్చింది. ఆ పేద విధవరాలు దేవాలయానికి వచ్చి ఆ దేవాలయంలో కానుకలను అర్పిస్తున్న ఆ స్థలములో యేసయ్య కానుక పెట్టి దగ్గర కూర్చొని ఉన్నాడు. కానుక పెట్టి కాడ కూర్చొని ఉండి అందరూ వేస్తున్న కానుకలను చూస్తున్నాడు. నీవేమర్పిస్తున్నావో యేసయ్య చూస్తున్నాడు, నేనేమర్పిస్తున్నానో యేసయ్య చూస్తున్నాడు. ఎందుకు యేసు ప్రభువారు కానుకల పెట్టి దగ్గర కూర్చున్నాడంటే, డబ్బు మీద మక్కువ కలిగిన దేవుడు కాదాయన. ఈయనకి కిరీటాలు ఉండవు, ఆభరణాలు ఉండవు, ఈయన సాధు సీధముగా ఉంటాడు. ధనము మీద ఆశ లేదు. ఆయన మనుష్యులైన నిన్ను నన్ను పరీక్షిస్తాడు. డబ్బును ప్రేమిస్తున్నారా, నన్ను ప్రేమిస్తున్నారా? డబ్బు కొరకు దేవుడి సేవ చేస్తున్నాడా, లేక నా కొరకు సేవ చేస్తున్నాడా అని యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను పరీక్షిస్తాడండి. కొన్ని మార్లు బాగా డబ్బుని చుట్టూ తీసుకొచ్చి పెడతాడు. అప్పుడు యేసయ్య నీకు కృతజ్ఞతలయ్యా, ఈ సంపాదన అంతా నీవిచ్చిందే కదని నీవేమైనా దేవునికి కృతజ్ఞత కలిగి దేవాలయము పని కొరకు దాతృత్వము కలిగి చేయి చాపుతావేమో అని చూస్తాడు. గమనించారండి? ఒక ఆయన ప్రార్థన చేయమన్నాడు. అప్పుడప్పుడు మన మధ్య కూడా వస్తాడు ఆ వృద్ధుడైన ఆయన, ముసలాయన. ప్రార్థన చేస్తే వరగాని అనే గ్రామం